టు జర్నలిస్ట్ టీవీ న్యూస్. రాష్ట్రంలో ఆయన రూటే సెపరేట్. ఎక్కడ పని చేశామన్నది కాదు, ఎంత సంపాదించామన్నదే ఆయనకు తెలిసిన విద్య. ఉద్యోగంలోకి వచ్చిన నాటి నుంచి అక్రమ వసూళ్లలో ఆయనే సాటి. రవాణా శాఖ అధికారిగా పనిచేస్తున్న గౌస్ పాషా మహబూబాబాద్ జిల్లాలో తనదైన అవినీతి సామ్రాజ్యాన్ని స్థాపించడం చర్చనీయాంశంగా మారింది. అధికారిక కార్యాలయం అలంకార ప్రయంగా నిర్వహిస్తూ అనధికార కార్యాలయంలో అన్ని చక్కబెట్టడం విశేషం. ఎన్ఫోర్స్మెంట్ లో దొరికిన వాహనాలకు అనధికార కార్యాలయంలో షాడో ఎంవిఐ సెటిల్మెంట్లు చేయడం కోసమెరుపు. ఓవైపు రవాణా శాఖ కార్యాలయం జరుగుతున్న తతంగాన్ని కళ్లకు కట్టినట్లుగా జర్నలిస్ట్ టీవీ ప్రత్యేక కథనాలు ఇస్తుండగా, మహబూబాబాద్ రవాణా శాఖ అధికారి మాత్రం తన వసూళ్ల పర్వంలో మునిగి తేలుతున్నాడు. ఊరందరిది ఒక దారి అయితే ఉలిపి కట్టేది మరో దారి అన్న చందంగా మానుకోట రవాణా శాఖ అధికారి గౌస్ పాషా షాడో ఉద్యోగంపై జర్నలిస్ట్ టీవీ సీఈఓ మారెడ్డి నాగేందర్ రెడ్డి విశ్లేషణ. రాష్ట్రంలో రవాణా శాఖలో జరుగుతున్న అవినీతి అక్రమాలపై జర్నలిస్ట్ టీవీ గెలబెట్టింది, వరుస కథనాలు ప్రసారం చేసింది. అయినా కూడా ఇంకా కుక్కతో వంకరైన సందర్భంగా రవాణా శాఖలో కొంతమంది అధికారులు తీరు స్పష్టంగా కనపడుతుంది. ప్రధానంగా మనం గత 4 రోజుల నుంచి కూడా మహబూబాబాద్ రవాణా శాఖ కార్యాలయంలో పట్టపగలే మద్యం సేవిస్తున్న ఉద్యోగి విషయంలో ఒక వార్తా కథనం ప్రచారం చేశాం. దాంతో పాటుగా గౌస్ పాషా రవాణా శాఖ అధికారిగా మహబూబాబాద్ లో పనిచేస్తున్న గౌస్ పాషా తాను విధులకు హాజరు కాకుండా విధులకు హాజరైనట్టుగా 144 అప్లికేషన్లను అప్రూవల్ చేసి చరిత్ర సృష్టించారు. అంటే ఆయన ఆత్మ ద్వారా అధికారిక విధులు నిర్వహించడం అనేది నిజంగా రాష్ట్ర చరిత్రలోనే, దేశ చరిత్రలోనే, ప్రపంచ చరిత్రలోనే ఇక భవిష్యత్తులో జరగకపోతుంది. ఎందుకంటే రవాణా శాఖ కమిషనర్ జ్యోతి బుద్ధ ప్రకాష్ సాక్షాత్తు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సమక్షంలో జరిగిన సమావేశంలో పాల్గొన్న గౌస్ పాషా మానుకోటలో ఈ నెల 11వ తేదీన జరిగిన 144 దరఖాస్తుల్ని అప్రూవ్ చేయడం అంటే నిజంగా ఆ శాఖనే ముక్కును వేలేసుకుంటుంది. అసలు ఇది సాధ్యమేనా అంటే గౌస్ పాషాకు ఒక్కడికి సాధ్యమైంది. ఈ నేపథ్యంలోనే తాజాగా మరొక అంశం వెలుగులోకి వచ్చి జర్నలిస్ట్ టీవీకి దానికి సంబంధించిన కొంత ఉప్పందించారు. ఈ నేపథ్యంలోనే జర్నలిస్ట్ టీవీ కొంత ఎక్సైజ్ చేసి గౌస్ పాషా మరో సామ్రాజ్యానికి కూడా వెళ్లే ప్రయత్నం చేసింది. ప్రస్తుతం మనం ఈ పక్కన చూస్తున్నాం. ఈ విజువల్లో రవాణా శాఖ మహబూబాబాద్ కార్యాలయం ఇది. ఈ కార్యాలయంలోనే రవాణా శాఖలో అధికారికంగా కార్యకలాపాలు నిర్వహించాలి. అంటే ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు వాహనదారులకు ఏమైనా ఏదైతే ఎల్ఎల్ కావచ్చు, డ్రైవింగ్ లైసెన్స్ కావచ్చు, ఫిట్నెస్ సర్టిఫికేట్ కావచ్చు, లేదా ఇతరత్ర అంశాలు ఏదైతే ఉందో వాటన్నిటి కూడా ఎన్ఓసి లాంటివన్నీ కూడా రవాణా శాఖ కార్యాలయంలో అధికారికంగా ఇవ్వాల్సిన కార్యాలయం ఇది. కానీ ఈ కార్యాలయానికి ప్యారలల్ గా మరో పక్క, ఈ పక్క చూస్తున్నాం, ఇది మరో కార్యాలయం. ఇది అనధికారిక కార్యాలయం. ఈ కార్యాలయంలో మీకు విజువల్లో కనపడుతున్న వ్యక్తి షాడో గౌస్ పాషా. ఈ వ్యక్తి ఏదైతే ఫైల్ వెరిఫై చేసి దానికి ఎంత బరువు అయితే తూగుతుందో 5,000, 3,000, 10,000 అంటే ఎన్ఫోర్స్మెంట్ లో పట్టుకున్న ఫైళ్లు, దానికి సంబంధించిన ఫైను, దాంతో పాటుగా రవాణా శాఖ కార్యాలయంలో ఏ పని కావాలన్నా ఈ సంబంధిత అనధికారిక కార్యాలయంలో ఒక రాజముద్ర లాంటి ఆయన కోడ్ వేస్తే గౌస్ పాషా ఆ కోడ్ని ఆధారంగా దాన్ని అప్రూవ్ చేస్తారు, ఏమి చూడకుండా. ఇది మహబూబాబాద్ రవాణా శాఖలో జరుగుతున్న తతంగం. అంటే రవాణా శాఖ అధికారికంగా రవాణా శాఖ మనం ఎన్ని సంవత్సరాలు చూస్తున్నాం, కానీ అనధికారికమైన రవాణా శాఖ అనేది ఈ ప్రస్తుతం మానుకోటలో వెలిసి గౌస్ పాషా వచ్చిన దగ్గర నుంచి కూడా ఈ కార్యాలయమే ఆయన అనధికార అడ్డా. ప్రతి పైసా, ప్రతి ఫైలు ఇక్కడి నుంచి మూవ్ కావచ్చు. ఎన్ఫోర్స్మెంట్ లో దొరికిన ట్రాక్టర్లు కావచ్చు, లారీలు కావచ్చు, ఇతర వాహనాల యజమానులు కానీ దానికి సంబంధించిన డ్రైవర్లు అందరూ కూడా ఈ కార్యాలయానికి వచ్చి సంబంధిత గౌస్ పాషా షాడో ఎవరైతున్నారో ఆ వ్యక్తిని కలిసి ప్రసన్నం చేసుకొని ఆయనకు దగ్గ, ఆ ఫైల్కు దగ్గ, సమస్యకు దగ్గ డబ్బులు చెల్లిస్తే అతను ఒక కోడ్ వేస్తాడు. ఆ కోడ్ గౌస్ పాషా చూసి ఆ కోడ్ ఉంటే తప్ప ఫైలు ముందుకు కదలేని పరిస్థితి. అంటే అసలు రవాణా శాఖలో అధికారులు ఏం చేస్తున్నారు, కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు మొత్తం అవినీతితో కూరుకుపోయారా అనే ప్రశ్నలు కూడా తలెత్తున్నాయి. సాక్షాత్తు రవాణా శాఖ కార్యాలయంలో 144 ఫైళ్లు అప్రూవల్ చేసిందంటే అదే పెద్ద నేరం. ఆ నేరానికి శిక్ష వేయకుండా ఇంకా మీనమేషాలు ఎక్కేయడం అనేది నిజంగా రవాణా శాఖ చూస్తే సిగ్గేస్తుందని చెప్పవచ్చు. ఎందుకంటే రవాణా శాఖ ప్రభుత్వ ఆదాయానికి ఒక ప్రధాన భూమిక పోషించే రవాణా శాఖలో వ్యక్తిగత
ఆదాయ మార్గాల కోసం ఇలాంటి లోత్పాష లాంటి వ్యక్తులు అర్హులు రాస్తే అసలు వ్యవస్థ ఎడిపోతుంది. ఆయన సర్వీసు మొత్తం 31 సంవత్సరాలు, ఇప్పటికి 33 సంవత్సరాలు అటు ఇటు సర్వీసు పెంచిన ఇంకొక 2 సంవత్సరాలు రిటైర్మెంట్. ఏదైతే రవాణా శాఖలో అడుగుపెట్టిన రోజు నుంచి ఈ రోజు వరకు ఆయన ఎస్ఆర్ సర్వీస్ రిజిస్టర్ కనుక చూస్తే ఒక 8 నుంచి 10 కేసులు, ఏసీబీ కేసులు, ఏసీబీ సంబంధించిన అంశాలు, ఇతర ఫిర్యాదులు అన్ని పోసగుచ్చినట్టు కూడా దాంట్లో కనపడుతుంది. ఇంత అవినీతి పరుడైన గౌస్ పాషాని ఎందుకు రవాణా శాఖ ఉపేక్షిస్తుంది? ఎవరు ఆయనకున్న గాడ్ ఫాదర్? ఆయన వెనుకున్న బరువులు ఏంటి, ఎంత? అంటే నేను ఏం చేసినా పర్వాలేదు, మీకు ఎంత ఇచ్చినా అంతతో సంతృప్తి పొందితే ఇలా ప్రభుత్వ ఆదాయాన్ని గండి కొట్టుకుంటూ ఆయన ఇష్టారాజ్యంగా వివరించవచ్చా? ఈ విషయంలో ఇప్పటికైనా కమిషనర్ జ్యోతి బుద్ధ ప్రకాష్ గాని, మంత్రి పొన్నం ప్రభాకర్ పూర్తి స్థాయిలో విచారించి అసలు గౌస్ పాషా గతంగా గౌస్ పాషా లాంటి అధికారులు రాష్ట్రంలో ఇంకొక 10 మంది ఇటువంటి మనీ మైండెడ్ అధికారులు ఇంకా 10 మంది దాకా ఉన్నారు. కాబట్టి వీళ్ళందరి విషయాలలో ఒక విచారణ జరిపించి, అటు చూసుకుంటే నిజామాబాద్ కావచ్చు, ఆ వైపు చూసుకుంటే కామారెడ్డి కావచ్చు, ఇంకో పక్క చూసుకుంటే మెదక్ కావచ్చు, జిల్లాకు ఇద్దరు అధికారులు, మొత్తం 10 నుంచి 15 మంది ఎల్ఈసీవి చేతికి చిక్కిన అవినీతి అధికారుల చిట్టా. వీళ్ళ విషయంలో పూర్తి స్థాయిలో అధికారులు విచారణ జరిపి సంబంధిత వ్యక్తులపై చర్యలు తీసుకొని వీళ్ళని పూర్తిగా ఖైరతాబాద్ మెయిన్ ఆఫీస్ లో అచేతనావస్థం ఉంచితే తప్ప రవాణా శాఖ బతికి పడగట్టే పరిస్థితి లేదు. కేవలం ఆన్లైన్ సిస్టమ్ ద్వారా ఎలాంటి లావాదేవీలు జరగట్లేదు పేరుకే చెప్తున్నారు తప్ప మొత్తం డబ్బుల దందాతో, డబ్బుల తతంగంతో బయలు మోగుతుంది అనేది వాస్తవ అంశం. ప్రస్తుతానికి మీరేదైతే ఇటు ఒరిజినల్ రవాణా శాఖ ఈ పక్క ఉంది, షాడో ఏదైతే అనధికారిక రవాణా శాఖ ఈ పక్క ఉంది. ఈ 2 రవాణా శాఖలు జరుగుతున్న తతంగాన్ని ఒకసారి అధికారులు పరిశీలించి సంబంధిత వ్యక్తులపై, సంబంధిత అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటేనే రవాణా శాఖకు బతికి పట్టగలుగుతుంది, లేదా ఇలానే భ్రష్టు పట్టిపోతుంది.